చాలామందికి అయోధ్యలో రామ మందిరం కడుతున్నారని తెలుసు, కానీ అసలు ఈ అయోధ్య ఎక్కడ ఉంది అనేది మన ఇండియాలో మనకి చాలామందికి తెలియదు. మనకి ఈ అయోధ్య వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అండ్ ఈ అయోధ్యలోనే మనకి ఇప్పుడు రామ మందిరం కడుతున్నారు. ఈ అయోధ్యలో రామ మందిరం కట్టడం కోసం హిందువులు అనే వాళ్ళు గత 500 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నారు. కానీ దానికి కోర్ట్ అనేది ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తూ 2019 నవంబర్ 20వ తారీఖున ఈ అయోధ్యలో హిందూ దేవాలయం ఉండేది ఇంతకుముందు, సో అందుకని చెప్పి ఇప్పుడు హిందువులకే చెందుతుంది అన్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు అలా తీర్పు ఇచ్చిన వెంటనే 2020 ఫిబ్రవరి 5వ తారీఖున హిందువులు అక్కడ రామ మందిరం కట్టడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత అనుకున్నట్టే ఆ రామ మందిరాన్ని 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఇప్పుడు 2024 జనవరి 22వ తారీఖున అక్కడ రామ మందిరంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ రామ మందిరం మొత్తం కూడా హిందువుల డొనేషన్స్తో కట్టబడిందని చెప్పి మనందరికీ తెలుసు. కానీ ఎంత డొనేషన్స్ వచ్చినా సరే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ కనుక లేకుండా ఉన్నట్టయితే మనకి ఇంత ఈజీగా అండ్ ఇంత త్వరగా కూడా ఈ రామ మందిరం అనేది కంప్లీట్ అయ్యేది కాదు. సో అందుకని చెప్పని థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఈ పాలిటిక్స్ విషయాన్ని పక్కన పెడితే ఆలయం ట్రస్ట్ వాళ్ళు ఈ రామ మందిరం కట్టడానికి కావాల్సిన ఎస్టిమేషన్ని ఓవరాల్గా క్యాల్కులేట్ చేస్తే 1800 కోట్లు అన్నట్టు తేలింది. కానీ ఇప్పటి వరకు దాదాపు 18 కోట్ల మంది భక్తులు 3200 కోట్ల వరకు డొనేట్ చేశారనమాట. అండ్ ఇంకా డే బై డే ఈ డొనేషన్స్ అనేవి వస్తూ ఉండడంతో అఫీషియల్గా ఆలయం ట్రస్ట్ వాళ్ళే డొనేషన్స్ ఇంకా చాలు ఆపండి అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్ని కూడా క్లోజ్ చేసేసుకున్నారు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉండొచ్చు హిందువులు రాముని జన్మస్థలంలో రాముని ఆలయం ఉండాలి అని చెప్పి ఎంత గట్టిగా కోరుకుంటున్నారు అని. ట్రస్ట్ వాళ్ళు అలా రామ మందిరానికి వచ్చిన డొనేషన్స్ మొత్తాన్ని కలెక్ట్ చేసి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లోకి మార్చి ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వస్తున్న ఇంట్రెస్ట్ అంటే వడ్డీతోటి ఆలయ నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. అంటే ఈ ఆలయం యొక్క స్పెషాలిటీస్కి చూస్తే ఈ ఆలయం మొత్తం 2.7 ఎకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ఆలయం మొత్తం లెంత్ వచ్చేసరికి 380 ఫీట్స్ ఉంటుంది. అండ్ విత్ వచ్చేసరికి 250 ఫీట్స్ ఉంటుంది. ఈ మందిరం యొక్క హైట్ వచ్చేసరికి 161 ఫీట్స్ అనేది ఉంటుంది. ఈ రామ మందిరం నిర్మాణానికి వచ్చేసరికి ఈ రామ మందిరంలో మొత్తం ఎక్కడ స్టీల్ అండ్ ఐరన్ ఎక్కడ కూడా వాడట్లేదు. ఎందుకంటే ఈ రామ మందిరం మొత్తం ఎటువంటి మరమ్మతులు లేకుండా మినిమం 1000 years వరకు సస్టైన్ అయ్యేలాగా రూపొందిస్తున్నారనమాట. సో అందుకని చెప్పని ఈ స్టీల్ అండ్ ఐరన్ వాడడం వల్ల తుప్పు అనేది వస్తుంది కాబట్టి అది అవాయిడ్ చేయడానికి ఇక్కడ కూడా ఈ స్టీల్ అండ్ ఐరన్ అనేది వాడకుండా జాగ్రత్త పడ్డారు. నెక్స్ట్ ఇంకా ప్రధాన ఆలయంలో వచ్చేసరికి భాన్సీ పరహ్పూర్ లోని పింక్ శాండ్ స్టోన్ అయితే యూజ్ చేశారు. అది రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఈ మందిరం యొక్క పిల్లర్స్ కోసం అనేది గ్రానైట్ స్టోన్స్ అనేది యూజ్ చేశారు. అంటే డిజైన్ కోసం వచ్చేసి వైట్ మక్రానా అండ్ డిఫరెంట్ కలర్ మార్బుల్స్ ని యూజ్ చేశారు. మందిరం యొక్క మెయిన్ డోర్స్ కి వచ్చేసి టేక్ వుడ్ అనేది యూజ్ చేశారు. ఈ టేక్ వుడ్ తలుపుల పైన మొత్తం బంగారపు తొడిగి చూడడానికి ఎంతో అందంగా అనేది ఈ తలుపుల్ని తయారు చేశారు. మెయిన్ గా ఈ రామ మందిరం కట్టడానికి మొత్తం రామ్ శిలాస్ అనే పిలువపడే ఇటుకలను మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ ఇటుకల యొక్క స్పెషాలిటీ ఏంటంటే రామసేతు కన్స్ట్రక్ట్ చేసిన ఆ రాళ్ళకి అండ్ ఈ రామ్ శిలాస్ అని పిలువబడే ఈ ఇటుక రాళ్ళకి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. అంటే మెటీరియల్ సేమ్గా ఉంటుంది అనమాట. సో ఇటువంటి ఇటుకలను మాత్రమే ఇక్కడ యూజ్ చేశారు. అండ్ ప్రతి ఇటుక మీద కూడా జై శ్రీరామ్ అని చెప్పి రాశారనమాట. ఈ రామ మందిరం ఎటువంటి భూకంపాలనైనా ఎదుర్కొనేటట్టు గట్టి పునాది అయితే వేశారు. ఈ పునాదికి మొత్తం 14 మీటర్ల లోపలకు కాంక్రీట్ ఫౌండేషన్ అనేది వేశారు. అండ్ అంతేకాకుండా గ్రౌండ్ తేమ పడకుండా మొత్తం 21 మీటర్ల గ్రానైట్ పిల్లర్ అనేది ఫౌండేషన్ గా పెట్టారనమాట. సో ఇలాంటి గట్టి ఫౌండేషన్ తోటి ఈ రామ మందిరం ఎటువంటి పెద్ద భూకంపాలనైనా సరే ఎదుర్కొనేలాగా ఈ రామ మందిరాన్ని బిల్డ్ చేశారు. ఈ పునాది పైన మనకి ఈ రామ మందిరాన్ని అనేది 3 ఫ్లోర్స్ గా అయితే కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి శ్రీరాముని యొక్క జన్మ అండ్ తన బాల్యం అనేది డిస్క్రైబ్ చేసేలాగా గోడల చుట్టూ చెక్కారనమాట. ఫస్ట్ ఫ్లోర్ లో ఏంటంటే రాముని యొక్క దర్బార్ ఉంటుంది, అంటే హాల్, రాముడి యొక్క హాల్ లాగా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి అక్కడ మెయిన్ రాముడు మనకి దర్శనమిస్తున్నాడు. అంతేకాకుండా ఈ మందిరంలో మొత్తం మనకు 5 మండపాలు అనేది దర్శనమిస్తాయి.
అందులో మొదటిది వచ్చేసరికి నృత్య మండపం, రెండోది రంగా మండపం, 3 సభా మండపం, 4 ప్రార్థనా మండపం, 5 కీర్తన మండపం, ఇలా 5 మండపాలతోటి ఈ రామ మందిరం అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆలయంలో నిర్మించిన ద్వారాలు అన్నిటిలో కూడా అంటే 44 ద్వారాల్లో ఏవైతే ప్రధాన ద్వారాలు ఉంటాయో ఆ ద్వారాలు అన్నిటికీ కూడా బంగారపు తొడుగు తొడిగారు. కేవలం ఈ బంగారపు తొడుగు తొడగడానికి ఆ ద్వారాలకి 100 కేజీల బంగారం అనేది ఖర్చు అయింది. రామ మందిరంలోకి ప్రధాన ద్వారం నుంచి ఎంటర్ అయిన తర్వాత నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా కనువిందు కలిగేలాగా వాల్మీకి రామాయణం నుండి ఎన్నో సంఘటనలను ఆధారంగా తీసుకొని వాటిని గోడలపై శిల్పాలుగా చెక్కి భక్తులందరినీ అలరింపజేస్తున్నారు. రామ మందిరం కాంప్లెక్స్ విషయానికి వస్తే ఈ రామ మందిరం చుట్టూ కూడా 4 వైపులా ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక వాల్నైతే అంటే గోడనైతే కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని పర్కోట అని చెప్పి పిలుస్తున్నారు. ఈ రామ మందిరానికి 4 వైపులా కూడా 4 ఉపాలయాలను అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ 4 ఉపాలయాల్లో ఒక దాంట్లో సూర్యుడు, రెండవ దాంట్లో దేవి భగవతి, 3 గణపతి, 4 శివుడు, ఈ 4 దేవుళ్ళని పెట్టి 4 ఉపాలయాలను అనేది ఈ రామ మందిరంలో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆలయానికి ఉత్తర భాగంలో ఏమో అన్నపూర్ణాదేవి అండ్ దక్షిణ భాగంలో వచ్చేసరికి హనుమంతుని ఆలయాలు అనేది నిర్మించారు. అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంగణంలోనే వశిష్ఠ మహర్షి, వాల్మీకి, అగస్త్య, విశ్వామిత్ర, నిషద్రాజ్, దేవి అహల్య అండ్ ఇంకా మాతా శిబ్రిలకు ఇంకా ఇక్కడ ఆలయాలు నిర్మించనున్నారు. అంతేకాకుండా అతి పురాతనమైన సీతాకూప్ అని పిలువబడే సీతాదేవి యొక్క బావి కూడా ఆలయానికి అతి దగ్గరలో ఉండేలాగా చూసుకున్నారు. ఆలయానికి నైరుతి భాగంలో కుబేర్ థిలా ఉంది. అక్కడ పురాతనమైన శివుని ఆలయం అనేది ఉంది. ఆ శివుని ఆలయాన్ని రీమోడలింగ్ చేసి అక్కడే రామాయణంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించిన జటాయువుని ఆ శివాలయం దగ్గర ప్రతిష్ఠింపజేశారు. అంతేకాకుండా ఈ రామ మందిరానికి దాదాపు 2000 అడుగుల కింద ఒక టైం క్యాప్సిల్ అనేది పెట్టారు. ఈ టైం క్యాప్సిల్లో ఏముందంటే రాముని యొక్క చరిత్ర, వారి యొక్క రూపాలు ఇవన్నీ కూడా మన చరిత్రను కాపాడుకునేటట్టు మొత్తం ఆ టైం క్యాప్సూల్లో పెట్టి దాన్ని ఒక కాపర్ ప్లేట్ మీద చెక్కి పెట్టారనమాట. ఈ బాలరాముని యొక్క విగ్రహాలు చెక్కడానికి 60 మిలియన్ సంవత్సరాల కన్నా ముందు నుంచి ఉన్న శాలిగ్రామ శిలలను నేపాల్ నుంచి అయితే తెప్పించి ఈ బాలరాముని విగ్రహాలను చెక్కించారు. ఈ ఆలయం కోసం తయారు చేసిన గంటలో వెండి, బంగారం, రాగి, జింక్, సీఎం, ఐరన్, పాదరసం ఇలాంటి మరెన్నో లోహాలతో తయారు చేశారు. ఈ గంట వెయిట్ 2100 కేజీలు అయితే ఉంటుంది. అండ్ ఈ గంట ఒకసారి మోగిస్తే 15 కిలోమీటర్ల వరకు ఆ గంట సౌండ్ అనేది వినిపిస్తుంది. అలా ఈ రామ మందిరం కంప్లీట్ అయ్యేసరికి అయోధ్య సిటీని ఈ గవర్నమెంట్ కూడా కంప్లీట్గా రీడెవలప్మెంట్ చేయాలి అని చెప్పి అనుకొని అందులో భాగంగా రోడ్స్, బ్రిడ్జెస్, డ్రైనేజ్ సిస్టమ్స్, టూరిజమ్స్ ఇలాంటివన్నీ కూడా రీడెవలప్మెంట్ అనేది చేసింది. మెయిన్గా ఈ అయోధ్యలో నిర్మించిన ఎయిర్పోర్ట్ కూడా చాలా అందంగా అయితే డిజైన్ చేశారు. అండ్ ఆ ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసరికి మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ అయోధ్యకి రావాలి అని చెప్పని గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క స్టేట్ నుండి కూడా ట్రైన్స్ అవైలబిలిటీ అనేది ఏర్పాటు చేసిందనమాట. సో ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టాటా, బై బై, సీ యూ అండ్ జై హింద్.